హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఆలూని ఉడికించకుండా పచ్చి ముక్కలనే కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం అన్నమాట. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయల ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి 4-5 కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి తగినంత. ఆవాలు, పోపు దినుసులు తగినన్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా. ఇటు చారు వండుతున్నాము, ఇటు అన్నం అవుతుందండి, ఇటు ఫ్రై చేస్తున్నాము. ఇలా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని స్పూన్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. వేపినవి ముక్కల్ని వేసేసుకోవాలి. ఆలూని బాగా కడిగేసుకొని ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట ముక్కల్ని. ఇలా వేయించుకొని చిన్న ఫ్లేమ్ పెట్టుకోవాలి మంటని. ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట. అప్పుడప్పుడు చూసి కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాల వరకు ఇలా మూత పెడుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఉడికింది కదా, చూడండి ఉడికిపోయినాయి ముక్కలు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను స్పూన్ హాఫ్ వేసుకున్నాను. పసుపు 1 స్పూన్తో వేసుకోవాలి. స్పూన్ కారం 1 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా కొంచెం వేసుకోవాలి, 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే ధనియాల పౌడర్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. ధనియాలు 2 స్పూన్లు వేసుకోవాలి. కసూరి మేతి కొంచెం వేసుకోవాలన్నమాట, ఎక్కువ వేసుకోవద్దు. అన్నీ వేసుకున్నాం కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ అయినట్టు మసాలా ముక్కలకి పట్టినట్టు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా, కొత్తిమీర తీసుకొని ఇలా గార్నిష్ చేసుకోవాలి. అన్నంలోనికి చాలా బాగుంటుంది, రొట్టి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.